చేశాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదు అనేది చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేసాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అవి కూడా రాబోయే 2 నెలలు ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం ఒక ఇంట్లో 2 పిల్లలున్నా 3 ఒకరికే ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డిమారల్ అవుతాడు, వాడిని చదివించలేకపోతే వాడు కూలీనాలికి పోవాలా, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం, మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ ఉన్నా మన రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి వేశారు. 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాం తప్పకూడదని వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించేదానికి ఆర్డర్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తా ఉన్నామో అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇన్స్టాల్మెంట్ వేస్తారో ఆ రోజు ఇన్స్టాల్మెంట్ వేయాలని ఆల్రెడీ ఫైనాన్షియల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇవన్నీ డబ్బులుండి కాదండి, డబ్బులు లేవు, కానీ వారికి ఉన్న అపారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో మచ్చుకు 2-3 చెప్తాను. నా శాఖ, నేను 2014-19లో ఇదే శాఖకి మంత్రిని. 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించాం. అది ఎందుకు శాంక్షన్ చేయించామంటే మున్సిపాలిటీలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలని. ప్రతి ఇంటికి 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. ప్రభుత్వం మారింది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాలా. ఇవ్వకపోతే 5,300 కోట్లు పోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే లాస్ట్ జూన్లో దాన్ని రివైజ్ చేయించాము, మళ్ళీ దాన్ని టేకప్ చేసాము. ఈ నెలలో టెండర్ పిలుస్తున్నాం. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక అది కూడా పోయింది. దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేసాం, టెండర్లు పిలిచారు. రేపు 21వ తేదీ ఓపెనింగ్. ఈ నెల అది ఓపెన్ అయితే వచ్చే నెల నుంచి ఆ 8,500 కోట్ల జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ 150 కోట్లు గత ప్రభుత్వం, అది కూడా పోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అనుభవంతో ఒక్కొక్కటి చేస్తున్నారు. అందుకనే 1 ఇయర్ అయిపోయింది. ఇంత ఇబ్బందుల్లో కూడా మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఇంటింటికి పోయి వివరించండి అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా బొమ్మని ఈ 30 రోజులు చేయమన్నారు. చాలా చక్కగా జరుగుతుంది. మంత్రులు కూడా సార్, నాకు కూడా నేను నెల్లూరు కాన్స్టిట్యున్సీలో గెలిచా, అక్కడ ఎమ్మెల్యే, అక్కడ 15 రోజులు తిరగమన్నారు. అది కాకుండా మరొక 10 కాన్స్టిట్యున్సీ చేసి మంత్రిగా నువ్వు పోయి తిరుగు అన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. చాలా అనూహ్యమైన స్పందన ఉంది. ఏదైతే మనం ఎలక్షన్స్కి ముందు ఇచ్చామో 100కి 100 పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలిపితే వెంటనే వాటిలన్నింటినీ డిస్కస్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి వస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలు చెప్పారు. కొన్ని గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కాగితాలు ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వని అడిగారు. అమ్మా స్థలం చూశారంటే మాకు తెలియస్తారన్నారు. కాగితం ఇచ్చారు, స్థలం ఎక్కడుందో తెలియదు. అలా అన్ని అవకతవకలు చేశారు. ఇవన్నీ 1 by 1 సర్దుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి సుపరిపాలిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు వర్మ గారికి, ఈ యొక్క పిఠాపురం యొక్క పుర ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.